హాయ్ ఫ్రెండ్స్, ఎస్పీఎం క్రియేషన్స్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈపీఎఫ్ఓకి సంబంధించిన మరొక వీడియో. ఫ్రెండ్స్, ఈపీఎఫ్ఓ వేతన జీవుల్లో అధిక శాతం మందికి నెలవారీ ఖర్చులు ఆదాయాన్ని మించుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రుణాలను ఆశ్రయిస్తున్నారు. దీని ఫలితమే పర్సనల్, క్రెడిట్ కార్డ్, బంగారం రుణాలు గడిచిన కొన్నేళ్లలో గణనీయంగా పెరిగిపోవడం చూస్తున్నాం. కానీ ఒక్కసారి ఈ రుణచక్రంలోకి దిగితే అది అంత తొందరగా విడిచిపెట్టదు. అందుకే దీనికి ప్రత్యామ్నాయాలను పరిశీలించాలి. ఇటీవల కాలంలో వేతన జీవుల నుంచి భవిష్యత్ నిధి క్లెయిమ్లు పెరగడం చూస్తున్నాం. అత్యవసరాల్లో ఈపీఎఫ్ నుంచి పాక్షిక ఉపసంహరణ అవకాశాలని ఉద్యోగులు వినియోగించుకుంటున్నారు. నిర్దేశిత అర్హతలు, నిబంధనల మేరకే ఈపీఎఫ్ క్లెయిమ్లు చేసుకోగలరు. ఈ విషయంలో ఎలా వ్యవహరించాలన్న దానిపై నిపుణులు అందిస్తున్న సమాచారం గురించి ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దానికోసం మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడగలరు. అలాగే మరిన్ని అప్డేట్స్ మరియు సలహాలు, సూచనల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తూ కామెంట్ చేయగలరు. అలాగే షేర్ చేయగలరు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేశాక పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎఫ్ వేతన జీవుల భవిష్యత్ లక్ష్యాల కోసం ఉద్దేశించిన సాధనమని అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ముఖ్యంగా రిటైర్మెంట్ అవసరాల కోసం దీన్ని ఏర్పాటు చేశారు. అదే సమయంలో సొంతిల్లు, వైద్య అవసరాల్లోనూ దీన్ని వినియోగించుకోవచ్చు. భవిష్యత్ లక్ష్యాల కోసం ఉద్దేశించిన ఈ నిధిని తాత్కాలిక అవసరాల కోసం ఖాళీ చేయడం మంచి నిర్ణయం అనిపించుకోదు. కానీ ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో కొందరు ఉద్యోగులకు మరో ప్రత్యామ్నాయం లేకపోవచ్చు. ఖర్చులు ఆదాయాన్ని మించినప్పుడు రుణాలు తీసుకోవడం వల్ల చెల్లింపులు భారంగా మారుతాయి. కనుక విశ్రాంత జీవనం కోసం ప్రత్యామ్నాయ ప్రణాళిక కలిగిన వారు విద్య, వైద్యం, వివాహం వంటి అత్యంత ముఖ్యమైన క్లిష్టమైన అవసరాల్లో ఈపీఎఫ్ క్లెయిమ్లను పరిశీలించుకోవచ్చు. అలాంటి సందర్భాల్లో ఎంత మేర వెనక్కి తీసుకోవచ్చు, అర్హతల గురించి ఉద్యోగులకు తప్పక అవగాహన ఉండాలి. ముందుగా ఏ అవసరానికి ఎంత క్లెయిమ్ చేసుకోవచ్చో చూద్దాం. వివాహం లేదా ఉన్నత విద్య కోసం ఈపీఎఫ్ నిధిని వినియోగించుకోవాలంటే కఠిన నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. ఉద్యోగి కనీసం 7 ఏళ్ల పాటు ఈపీఎఫ్ సభ్యుడు లేదా సభ్యురాలిగా ఉంటేనే ఈ అవసరాల కోసం క్లెయిమ్ చేసుకునేందుకు అర్హత లభిస్తుందని ప్రావిడెంట్ ఫండ్ మాజీ ప్రాంతీయ కమిషనర్ సంజయ్ కేసరి తెలిపారు. ఉద్యోగంలో చేరిన తేదీ క్లెయిమ్ తేదీకి 7 ఏళ్ల ముందు అయి ఉండాల్సి ఉంటుంది అని అన్నారు. ఈ నిబంధనలలో ఎలాంటి వెసులుబాటు ఉండదు. తన సర్వీస్లో మొత్తంలో ఉన్నత విద్య, 10వ తరగతి తర్వాత చదువులు, వివాహ అవసరాల కోసం కలిపి 3 పర్యాయాలు ఉపసంహరణ చేసుకోవచ్చు. ఒకవేళ వైద్యం కోసం అయితే సర్వీస్తో సంబంధం లేకుండా క్లెయిమ్కు వెళ్ళొచ్చు. గరిష్టంగా క్లెయిమ్ ఇన్నిసార్లు అన్న పరిమితి అయితే ఏమీ లేదు. అలాగే వివాహం కోసమైతే ఒక ఉద్యోగి తన సొంత వివాహం కోసం, తన తోడబుట్టిన వారి వివాహం కోసం, తన పిల్లల వివాహం కోసం పీఎఫ్ నిధిని పొందవచ్చు. దీనికోసం కనీసం 7 ఏళ్ల సర్వీస్ కలిగి ఉండాలి. ఉద్యోగి వాటాల రూపంలో జమలు, వడ్డీ నుంచి 50% ఉపసంహరించుకోవచ్చు. వైద్యం కోసం ఎంత క్లెయిమ్ చేయవచ్చో చూద్దాం. సభ్యుడు అతను లేదా ఆమె జీవిత భాగస్వామి తన తల్లిదండ్రులు, తన పిల్లల వైద్యం కోసం తీసుకోవచ్చు. వైద్య అవసరాలకు కనీస సర్వీస్ నిబంధనలు వర్తించదు. ఎన్ని పర్యాయాలు ఉపసంహరించుకోవచ్చన్న పరిమితి కూడా లేదు. ఉద్యోగి స్వీయ జమల రూపంలో పోగైన మొత్తం, వడ్డీ లేదా నెలవారీ మూలవేతనం డిఏకి 6 రేట్లు, ఈ రెండింటిలో ఏది తక్కువ అయితే అంత మేరకు వెనక్కి తీసుకోవచ్చు. ఇల్లు లేదా ప్లాట్ కొనుగోలులో ఎంత క్లెయిమ్ చేయవచ్చో చూద్దాం. ప్లాట్ కొనుగోలు లేదా ఇల్లు నిర్మాణం కోసం, ఇల్లు కొనుగోలు లేదా ప్లాట్ కొనుగోలు కోసం ఉద్యోగి తన జీవిత కాలంలో ఒక్కసారి మాత్రమే పీఎఫ్ క్లెయిమ్కు వెళ్ళొచ్చు. కనీసం 5 ఏళ్ల సర్వీస్ను పూర్తి చేసి ఉండాలి. ఉద్యోగి సొంతంగా లేదా జీవిత భాగస్వామితో కలిసి జాయింట్గా ప్రాపర్టీ కొనుగోలు చేయడం లేదా కలిగి ఉండడం తప్పనిసరిగా ఉంటుంది. ప్లాట్ కొనుగోలుకు అయితే నెల జీతానికి 24 రేట్లు, ఇల్లు కొనుగోలు లేదా ఇంటి నిర్మాణం కోసమైతే నెలవారీ జీతానికి 36 రేట్లు, లేదా ఉద్యోగి యాజమాన్యం, జమలు,
వీటిపై వడ్డీ మొత్తం లేదా కొనుగోలు లేదా నిర్మాణ వ్యయం ఇందులో ఏది తక్కువ అయితే ఆ మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు. గృహ నవీకరణకు ఎంత క్లెయిమ్ చేయవచ్చో చూద్దాం. ఇల్లు నిర్మించుకున్న 5 ఏళ్ల తర్వాత దీనిని అనుమతిస్తారు. ఉద్యోగి నెలవారీ మూలవేతనం డిఏకి 12 రేట్ల వరకు తీసుకోవచ్చు. లేదా ఉద్యోగి స్వీయ జమలు వాటిపై ఉన్న వడ్డీ లేదా నవీకరణకు అయ్యే వ్యయం ఈ మూడింటిలో తక్కువ మొత్తాన్నే అనుమతిస్తారు. అలాగే గృహ రుణం కోసం తీసుకున్న రుణాన్ని తీర్చేందుకు ఎంత క్లెయిమ్ చేయవచ్చో చూద్దాం. కనీసం దీనికి 3 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసి ఉండాలి. బ్యాలెన్స్ నుంచి 90% వరకు వెనక్కి తీసుకోవచ్చు. అలాగే విద్య కోసం ఎంత క్లెయిమ్ చేయవచ్చో చూద్దాం. తన కుమారుడు లేదా తన కుమార్తెల ఉన్నత విద్య కోసమే భవిష్యత్ నిధి నుంచి పాక్షిక ఉపసంహరణకు అనుమతిస్తారు. కనీసం 7 ఏళ్ల సర్వీస్ కలిగి ఉండాలి. ఉద్యోగి జమలు మరియు వడ్డీ మొత్తం నుంచి 50% తీసుకోవచ్చు. ఇలా 3 పర్యాయాలు ఉపసంహరించుకోవచ్చు. ఈ 3 సార్లు అన్న పరిమితి వివాహం, విద్యకు కలిపి వర్తిస్తుంది. ఉద్యోగం కోల్పోయిన పరిస్థితుల్లో ఎంత క్లెయిమ్ చేయవచ్చో చూద్దాం. ఒక చోట ఉద్యోగం కోల్పోవడం లేదంటే మానివేసి నెల రోజులకు పైగా మరో ఉపాధి లేని పరిస్థితుల్లో పిఎఫ్ బ్యాలెన్స్ నుంచి 75% ఉపసంహరించుకోవచ్చు. ఉపాధి లేకుండా 2 నెలలు దాటిపోతే అప్పుడు మిగిలిన 25% కూడా వెనక్కి తీసుకోవడానికి నిబంధనలు అనుమతిస్తున్నాయి. ఒక సంస్థలో ఉద్యోగాన్ని మానేశామన్న కారణంతో పిఎఫ్ ఖాతాను ఖాళీ చేయాలనేది ఏమీ లేదు. మరో సంస్థలో చేరిన తర్వాత పిఎఫ్ ఖాతాను బదిలీ చేసుకోవచ్చు. తద్వారా అందులో ఉన్న ప్రయోజనాలను కూడా అలాగే కొనసాగించుకోవచ్చు. ఉపసంహరణ ఎలా చేసుకోవాలో కూడా చూద్దాం. ఆన్లైన్ క్లెయిమ్లు ప్రక్రియలను ఈపీఎఫ్ఓ ఎంతో సులభతరం చేసింది. ఈపీఎఫ్ ఇండియా పోర్టల్లోకి వెళ్ళి కుడి భాగంలో పైన కనిపించే ఆన్లైన్ క్లెయిమ్స్ దగ్గర క్లిక్ చేయాలి. ఆ తర్వాత ప్రత్యేక విండో తెరుచుకుంటుంది. అక్కడ యూఏఎన్ నెంబర్, పాస్వర్డ్ నమోదు చేసి మొబైల్ నెంబర్కి వచ్చే ఓటీపీతో లాగిన్ అవ్వాలి. లాగిన్ పూర్తి అయిన తర్వాత పైకి కనిపించే ఆప్షన్లలో ఆన్లైన్ సర్వీసెస్లో సెలెక్షన్లో క్లెయిమ్ ఫారంను ఎంపిక చేసుకోవాలి. అక్కడ యూఏఎన్కు లింక్ చేసిన బ్యాంకు ఖాతా నంబరును నమోదు చేసి ధృవీకరించాలి. అక్కడ పిఎఫ్ అడ్వాన్స్ను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత సెలెక్ట్ సర్వీస్ దగ్గర పనిచేస్తున్న సంస్థను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. దాని కింద క్లెయిమ్ దేనికోసమన్న కారణాన్ని ఎంపిక చేసుకోవాలి. అనంతరం అక్కడ కోరిన వివరాలను ఇచ్చి దరఖాస్తును సమర్పించాల్సి ఉంటుంది. చివరగా మొబైల్ నెంబర్కు వచ్చే ఓటీపీని నమోదు చేసిన అనంతరం అది విజయవంతంగా దాఖలవుతుంది. క్లెయిమ్ దరఖాస్తు పురోగతిని సైతం ఇదే మాదిరిగా లాగిన్ అయ్యి చెక్ చేసుకోవచ్చు. పరిశీలన కోసం చెక్ కాపీని కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి రావచ్చు. కనుక ముందే సిద్ధం చేసుకొని ఉంచుకోవాలి. సంబంధిత చెక్ లీఫ్పై సభ్యుడి పేరు, బ్యాంకు ఖాతా తదితర వివరాలు ఉండాలి. అలాగే ఉమంగ్ యాప్ నుంచి కూడా క్లెయిమ్ దాఖలు చేసుకోవచ్చు. అదే ఆఫ్లైన్లో క్లెయిమ్ దరఖాస్తు సమర్పించేందుకు కావాల్సిన అన్ని డాక్యుమెంట్లతో సమీపంలోని ఈపీఎఫ్ఓ కార్యాలయానికి వెళితే సరిపోతుంది. అక్కడ విత్డ్రాయల్ ఫారం పూరించి వారు కోరినట్లు వంటి డాక్యుమెంట్లను జత చేసి సమర్పించాల్సి ఉంటుంది. ఆన్లైన్లో క్లెయిమ్ దరఖాస్తు 3 నుంచి 4 రోజుల్లో పరిష్కారం అవుతుంది. క్లెయిమ్కు ₹1,00,000 లోపు ఉంటే ఆటోమేటిక్గా అనుమతి లభిస్తుంది. అదే ఆఫ్లైన్లో ఇందుకు 10 నుంచి 20 రోజులు పట్టవచ్చు. ఈపీఎఫ్ ఖాతా నుంచి ఉపసంహరించుకున్న నిధులను రుణం కాదు కాబట్టి తిరిగి జమ చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఈపీఎఫ్ బ్యాలెన్స్పై ఎలాంటి రుణ సదుపాయం లేదు. అయితే దీనికోసం క్లెయిమ్ భారీగా ఉంటే అప్పుడు విద్యార్హత సర్టిఫికేట్లు లేదా వైద్య డాక్యుమెంట్ కాపీలు అప్లోడ్ చేయాల్సి రావచ్చు. అర్హతలు, పరిమితులను ఒక్కసారి సమగ్రంగా తెలుసుకోవాలి. ముఖ్యమైన అవసరాల్లోనే ఈపీఎఫ్ను వివేకంగా ఉపయోగించుకోవాలన్నది నిపుణుల సూచన. ఈపీఎఫ్ క్లెయిమ్కు వెళ్లే ముందు తమ కేవైసీ వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో ఒకసారి సరిచేసుకొని చూసుకోవాలి. అంటే బ్యాంకు ఖాతా వివరాలు, ఆధార్, పాన్ వివరాలు నమోదు చేసి ధృవీకరించి ఉండాలి. దీనివల్ల క్లెయిమ్ దరఖాస్తు తిరస్కరణకు గురికాకుండా ఉంటుంది. 54 ఏళ్లు నిండిన తర్వాత ముందస్తు పదవి విరమణ, వయోభారం రీత్యా విరమణ చేసిన వారు 58 ఏళ్లు రాకముందే మొత్తం పిఎఫ్ బ్యాలెన్స్లో 90% ఉపసంహరించుకోవచ్చు. అలాగే పన్ను భారం
ఈపీఎఫ్ ఖాతా ప్రారంభించిన 5 ఏళ్ల తర్వాత ఉపసంహరణకు వెళితే ఆ మొత్తంపై ఎలాంటి పన్ను చెల్లించనక్కర్లేదు. ఒకవేళ సర్వీస్ 5 ఏళ్లలోపు ఉండి ఉపసంహరించుకునే మొత్తం 50,000 రూపాయలు మించితే అప్పుడు దీనిపై 10% టీడీఎస్ మినహాయిస్తారు. పాన్ నెంబర్ ఇవ్వకపోతే 20% టీడీఎస్ పడుతుంది. 5 ఏళ్లలోపు 50,000 రూపాయలకు మించి ఉపసంహరించుకుంటే ఆ మొత్తాన్ని వార్షిక ఆదాయానికి కలిపి చూపించి నిబంధనల మేరకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. పన్ను పరిధిలోకి రాకపోతే పీఎఫ్పై మినహాయించిన టీడీఎస్ను రీఫండ్ కోరవచ్చు. ఒకవేళ ఉద్యోగం నుంచి తొలగింపునకు గురై లేదా కంపెనీ మూసివేసిన కేసుల్లో ఉద్యోగులు పీఎఫ్ నిధిని ఉపసంహరించుకుంటే అప్పుడు సర్వీస్ 5 ఏళ్లలోపు ఉన్నా సరే ఆ మొత్తం పన్ను పరిధిలోకి రాదు. ఫ్రెండ్స్, చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తూ కామెంట్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం అలాగే ఈపీఎఫ్ఓకి సంబంధించిన అప్డేట్స్ మరియు సలహాలు సూచనల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేశాక పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.